ఎక్కడో విదేశాల్లో పుట్టి ఆదిలాబాద్ అడవి బిడ్డలకు ఆప్తుడయ్యాడు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిపుత్రుల దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు. దశాబ్ద కాలం వారితో జీవించి గిరిజన సంక్షేమ చట్టాలు రూపొందించాడు. ఆదివాసీలకు న్యాయపరమైన హక్కులు సంప్రదింపజేసి వారి పాలిట దైవంగా నిలిచాడు. ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. హేమండ్ డార్ఫ్ తన జీవితమంతా ఆదిలాబాద్ గిరిపుత్రులకే అంకితం చేసి వారికి ఆరాధ్య దైవమైన మహనీయుడు. మానవత్వానికి ఎల్లలు అడ్డురావని గోండుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారు. ఆదివాసీల గోస తెలుసుకొని దశాబ్ద కాలం పాటు అడవి బిడ్డలతోనే మమేకమయ్యారు. ఇంగ్లాండ్ దేశానికి చెందిన హేమండ్ డార్ఫ్ సంపన్న కుటుంబంలో పుట్టారు. కానీ అడవి బిడ్డల కోసం కనీస వసతులు లేని మారుమూల ప్రాంతాల్లో జీవించారు. (1936) ఉద్యోగరీత్యా మన దేశానికి వచ్చారు హేమండ్ డార్ఫ్. 1940లో నిజాం ప్రభుత్వం ఈయన్ని ఆదిలాబాద్ జిల్లాకు పంపించింది. కుమురం భీం నిజాం ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు ఆయన వీరమరణం తర్వాత కూడా ఆగలేదు. దీంతో నిజాం సర్కార్ డార్ఫ్ను గిరిజన వెనుకబడిన తరగతుల సలహాదారుగా నియమించింది. హేమండ్ డార్ఫ్కు గోండులతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ఆ అనుబంధం ఎంతటిదంటే తన కుమారునికి లచ్చు పటేల్ అనే గిరిజనుడి పేరు పెట్టేంతగా. ఆ విధంగా ఆదివాసీల్లో మమేకమయ్యారు హేమండ్ డార్ఫ్. మారుమూల ఆదిలాబాద్ జిల్లా గిరిజనుడి పేరు లండన్ దేశంలో మారుమోగిందంటే అది డార్ఫ్ దంపతుల గొప్పతనమే. డార్ఫ్ తన అధ్యయనం ప్రారంభించే నాటికి ఆదివాసీలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారు. వారి స్థితిగతులు చూసి చలించిన డార్ఫ్ అక్కడే ఉండి గోండుల ఉన్నతికి కృషి చేశారు. ఫలితమే నేటి గిరిజన సంక్షేమ చట్టాలు. డార్ఫ్ పుణ్యమా అని అడవి, భూమి, నీరుపై ఆదివాసీలకు హక్కులు లభించాయి. కేస్లాపూర్ నాగోబా జాతరలో ఇప్పటికీ గిరిజన సమస్యలపై దర్బార్ జరుగుతుందంటే అది అప్పట్లో ఆయన ప్రారంభించిన సాంప్రదాయమే. ఇక 1/70 చట్టం రూపకర్తగా, ఖాదిం ఆక్వాయ్ అనే అధికార వ్యవస్థ సృష్టికర్తగా, రాయి సెంటర్ల ఏర్పాటుతో గిరిజన సమస్యల పరిష్కారానికి మార్గం చూపారు హేమండ్ డార్ఫ్. ఆయన రచించిన పుస్తకాలు, చట్టాలపై అవగాహన కల్పించాలని కోరుతున్నారు ఆదివాసీలు. రాష్ట్ర వ్యాప్తంగా హేమండ్ డార్ఫ్ జయంతి, వర్ధంతిని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివాసుల స్థితిగతులు, ఆదివాసుల జీవన విధానంపై ఆయన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం మూలంగానే ఈరోజు ఆదివాసులకు కొన్ని హక్కులు కల్పించబడ్డాయని చెప్పేసి మనం అనుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాగితాలకే కాకుండా కొన్ని జీవోలకు కూడా పరిమితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. చనిపోయి 32 సంవత్సరాలు అవుతుంది కనుక ఆయన వర్ధంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పేసి గతం నుండి మేము సంఘాల తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. హేమండ్ డార్ఫ్ దంపతులు గోండుల సంస్కృతి సంప్రదాయాలకు దాసోహమయ్యారు. తమ జీవిత చరమాంకం వరకు గోండులతోనే గడిపారు. హేమండ్ డార్ఫ్ భార్య ఎలిజబెత్ 1987లో తుది శ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని లండన్ తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఆమె కోరిక మేరకు జైనూర్ మండలం మార్లవాయిలో గోండు సంప్రదాయాలతో సమాధి చేశారు. ఆ తర్వాత 1995 జనవరి 11న లండన్లో మరణించారు హేమండ్ డార్ఫ్. 17 ఏండ్ల తర్వాత ఆయన కుమారుడు లచ్చు పటేల్ డార్ఫ్ అస్థికలను మార్లవాయిలోని తన తల్లి సమాధి పక్కన పూడ్చారు. హేమండ్ డార్ఫ్ ఒక శాస్త్రవేత్తగానే మిగిలిపోకుండా ఆదివాసీల చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తిగా నిలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోండుల ఆదరాభిమానాలు చూరగొన్న హేమండ్ డార్ఫ్ దంపతులను గిరిపుత్రులు ఇప్పటికీ స్మరిస్తూనే ఉంటున్నారు. ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నారు. గిరిపుత్రులు ఇప్పటికీ స్మరిస్తూనే ఉంటున్నారు. ఆయన జయంతి, వర్ధంతులను నిర్వహిస్తున్నారు.